హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. అరగంట సేపు నాన్ స్టాప్ గా కుమ్మేసింది. జంట నగరాల్లో ఉదయం ఎండ కాసిన సాయంత్రం వాతావరణం మారిపోయింది. వర్షం మొదలైంది. నగర వ్యాప్తంగా వాన కురుస్తోంది. సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్, అమీర్పేట్, ఖైరతాబాద్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అటు మేడ్చల్ జిల్లా పరిధిలో విస్తారంగా వాన కురుస్తోంది. ముఖ్యంగా కొంపల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. యూసఫ్గూడ డివిజన్ పరిధిలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి వెంకటగిరి చౌరస్తా వరకు జరగాల్సిన కేటీఆర్ రోడ్ షో కూడా వర్షంతో వాయిదా పడింది. హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. అరగంట సేపు నాన్ స్టాప్ గా కుమ్మేసింది. జంట నగరాల్లో ఉదయం ఎండ కాసినా సరే సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. వర్షం మొదలైంది. నగర వ్యాప్తంగా కూడా వాన కురుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అరగంట నుంచి భారీ వర్షం అయితే పడుతుంది జంట నగరాల్లో కూడా మొత్తంగా. మరి దీనికి సంబంధించి అక్కడ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే గత 4 రోజుల క్రితం ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం మొత్తం తొలగిపోయిన తర్వాత కూడా మొత్తంగా అయితే వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారి ఉక్కపోతతో మొత్తంగా కూడా నగరవాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటుగా సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణంలో మొత్తం మార్పులు రావడం, సుమారుగా అర్ధగంట నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా జలమయమయ్యాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కూడా అయితే కురుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కనుక ఇటు ఉప్పల్ గానీ, రామంతపూర్ గానీ, అంబర్పేటలో మొత్తం భారీ వర్షానికి అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తం జలమయమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, మియాపూర్, చందనగర్, జిల్మెట్ల, కుతుబుల్లాపూర్, సికింద్రాబాద్, అయితే తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహర్ నగర్ ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్ష తీవ్రతతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. వాళ్ళు రహదారులు జలమయమయం కావడం చేత వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ట్రాఫిక్ జామ్ ఏర్పడిన చోట్ల పోలీసులకు ఇప్పుడే ఆ రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపడుతున్నారు. ఆదివారం కావడంతో ఒక్కసారిగా ఇళ్ల నుండి బయటకు వచ్చినటువంటి జనాలు వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంలో మార్పుల చేతనే భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అక్కడక్కడ తీవ్ర మొదలు వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తుంది. పలు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాయిస్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్ ప్రవీణ్.